హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. ఈరోజు మన ఛానల్లో యాపిల్ టీవీని మనం అన్బాక్స్ చేసి దీని ఇనీషియల్ సెటప్ ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం దీన్ని అన్బాక్స్ చేసే కన్నా ముందు మనకి బాక్స్ మీద ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది ఒకసారి చూద్దాము. సో మీరు పైన చూస్తే కనుక మనకి యాపిల్ టీవీ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి పైన ఒక ఇమేజ్లో అయితే చూపిస్తున్నాను అనమాట. సో తర్వాత మనకి సైడ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే యాపిల్ టీవీ 4K అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఇది 4K డివైస్ అనమాట. సో నార్మల్గా మీకు ఒకవేళ 4K టీవీలు ఉంటే కనుక ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఒకవేళ మీకు 4K అనే కాదు, ఒకవేళ మీకు రెగ్యులర్ టీవీ ఉండి మీకు అది స్మార్ట్ టీవీ కాకపోతే కనుక మీరు ఈ బాక్స్ని వచ్చి మీరు మీ రెగ్యులర్ టీవీ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా స్మార్ట్ టీవీ అయిపోతుంది అనమాట. అండ్ మనకి వెనకాల వచ్చేటప్పటికి మనకి కొన్ని యాప్స్, అంటే ఏమేమి పాపులర్ యాప్స్ ఇందులో ఉన్నాయనేది మనకు చూపిస్తున్నాడు. సో ఇందులో మనకి ఈ యాప్స్ ఒక్కటే కాదండి, ఇంక ఇందులో మనకి చాలా యాప్స్ ఉంటాయన్నమాట. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఈ యాపిల్ టీవీ అనేది మనకి 2 వేరియంట్స్లో వస్తుందన్నమాట. సో ఒకటి 32GB అండ్ ఇంకొకటి 64GB. సో రెండింటికి మనకి ప్రైస్ వైజ్ కానీ ఫంక్షనల్ డివైస్ కానీ పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి. ఫంక్షనల్ డివైస్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనమాట. మనకి 64 వేరియంట్ కానీ 32 వేరియంట్ కానీ మనకి సేమ్ ఫంక్షనాలిటీ అనమాట. కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి మనకి ఒక 1500 నుంచి 2000 రూపాయల వరకు డిఫరెన్స్ అయితే ఉందండి. 64GB అనేది మనకు కొంచెం ఎక్కువ మెమరీ వస్తుంది అనమాట. సో దానివల్ల మనం ఎక్కువ గేమ్స్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కువ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి కింద కొన్ని బార్ కోడ్స్ అయితే ఇస్తున్నాయి అనమాట. సో అంతే అండి, ఇంకా అంతకు మించి మనకి చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ మనకి కార్నర్లో మనకి యాపిల్ టీవీ అండ్ దాని రిమోట్ కూడా చూపిస్తున్నాడు అనమాట. సో మనం ముందుగా దీన్ని అన్బాక్స్ చేసి మనకి లోపల ఏమేమి కాంపోనెంట్స్ వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇదండి మనకి యాపిల్ టీవీ. సో ముందుగా మనం బాక్స్ను ఓపెన్ చేస్తే కనుక, బాక్స్ను ఓపెన్ చేస్తే ఇది మనకి యాపిల్ టీవీ అండ్ ఇది మనకి రిమోట్ అనమాట. సో మీకు ఎగ్జాక్ట్గా సేమ్ బొమ్మ పైన ఎట్లా ఉందో అట్లానే ఉంటుందన్నమాట యాపిల్ టీవీ. సో ప్రస్తుతానికి యాపిల్ టీవీని అయితే ఒక పక్కన పెడదాం. అండ్ ఇది రిమోట్ అనమాట. సో ప్యాకింగ్ వచ్చి చాలా సింపుల్ అనమాట, మనకి పెద్ద ప్యాకింగ్ ఏం లేదు. సో దీన్ని కూడా ఒకసారి పక్కన పెడదాము. బాక్స్లో ఏమేమి వచ్చినాయి అనేది ముందుగా చూద్దాము. సో ఇది వచ్చి మనకి పవర్ కేబుల్ అనమాట, రెగ్యులర్ పవర్ కేబుల్ అనమాట. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కనెక్ట్ చేయడానికి ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను అనమాట ఎట్లా కవర్ చేయాలనేది. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము. అండ్ తర్వాత మనకి ఇందులో కొంత పేపర్ వర్క్ అయితే వస్తుంది. సో సేమ్ పేపర్ వర్క్ అండ్ కొన్ని స్టిక్కర్స్ వస్తాయండి, యాపిల్ స్టిక్కర్స్ వస్తాయి. సో ఇవన్నీ ఇందులో వస్తాయి. అండ్ అట్లానే మనకి ఒక ఛార్జర్ కూడా వస్తుంది అనమాట. సో ఇది మనకి లైట్నింగ్ ఛార్జర్ వాడుతుంది అనమాట. సో నార్మల్గా ఈ ఛార్జర్ వచ్చి మన రిమోట్కి. సో మీకు ఇది సేమ్ ఐఫోన్ ఛార్జరే అనమాట. సో మీరు ఒకవేళ ఐఫోన్ వాడుతుంటే కనుక సేమ్ ఛార్జర్ మీరు రిమోట్కి కూడా వాడచ్చు. సో ఇంతే అండి మనకి బాక్స్లో వచ్చినవి. సో ఇందులో మనకు వచ్చిన డీటెయిల్స్ ఇవే అనమాట. సో ఒక పవర్ కేబుల్, ఒక లైట్నింగ్ కేబుల్ ఛార్జర్ కోసం, ఒక యాపిల్ టీవీ స్ట్రీమింగ్ బాక్స్ అండ్ ఒక రిమోట్ అండ్ పేపర్ వర్క్ అనమాట. సో పేపర్ వర్క్లో నార్మల్గా మీకు ఏముండదు. సో దీన్ని పక్కన పెట్టేద్దాము. అండ్ లైట్నింగ్ కేబుల్ కూడా సేమ్ మీకు ఆల్రెడీ చాలా చూసుంటారు. అండ్ పవర్ కేబుల్ కూడా అంతే. నేను యూఎస్లో ఉన్నా కాబట్టి నాకు ఫ్లాట్ కేబుల్ అయితే ఇచ్చాడు. సో మీరు ఇండియాలో ఉంటే కనుక మీకు రౌండ్ కేబుల్ ఇస్తాడు. సో అంతే. అండ్ దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము. అండ్ మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి మనం రిమోట్ అయితే చూద్దామండి. సో రిమోట్ వచ్చేటప్పటికి సో ఇది మనకి రిమోట్ అనమాట. సో రిమోట్ అనేది ఈ పైన ఉన్న ఈ సర్ఫేస్ మొత్తం టచ్ స్క్రీన్ అనమాట. సో నార్మల్గా ఏంటంటే మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది అనమాట. నార్మల్గా మీరు ప్రెస్ చేయొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే మీరు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ సెలెక్ట్ చేయొచ్చు, మీరు కావాలంటే స్వైప్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి మెనూస్ అనమాట. సో ఫస్ట్ది వచ్చి మనకి మెయిన్ మెనూ. సో ఇది మెనూ అనమాట. సో మనకి తర్వాత మనకి సిరితో మాట్లాడాలనుకున్నప్పుడు మీరు ఈ డివైస్ని, ఈ బటన్ని ప్రెస్ చేసి మీరు సిరితో అయితే మాట్లాడచ్చు. ఒకవేళ మీరు మూవీ చూస్తున్నప్పుడు పాజ్ చేయాలన్నా ప్లే చేయాలన్నా మీరు ఈ బటన్ అయితే వాడచ్చు అనమాట. సో ఇది మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బేసికల్లీ. సో అంతే అనమాట. సో అండ్ ఇది మనకి రిమోట్. సో ఈ రిమోట్కి మనకి మీకు కింద వస్తే కనుక మీకు లైట్నింగ్తో ఛార్జ్ చేసుకోవడానికి మీకు పోర్ట్ అయితే ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఒక స్పీకర్ ఇచ్చాడు అనమాట బ్యాక్ సైడ్. అండ్ ఈ పైన స్పీకర్ ఇచ్చాడు అనమాట, అంటే మనం సిరితో మాట్లాడడానికి ఈ స్పీకరు. అండ్ మనకి పైన ఏంటంటే ఈ సిగ్నల్ పంపించడం కోసం అని చెప్పి మనకి ఇది ఇచ్చాడు. సో చాలా సింపుల్ ఉందండి రిమోట్. అండ్ కాకపోతే ఏంటంటే చాలా చిన్నగా ఉంది, కాకపోతే బట్ మనకి చాలా సింపుల్ ఉందన్నమాట. సో ఇది మనకి యాపిల్ టీవీ. సో యాపిల్ టీవీని అన్బాక్స్ చేస్తే కనుక ముందుగా మనకి ఈ ప్యాకింగ్ వచ్చి చాలా సింపుల్గా ఉందండి. అసలు చాలా బాగా చేశాడు ప్యాకింగ్ అనేది. మనకి యాపిల్
అంటే ప్రతి యాపిల్ నుంచి వచ్చేదే. ప్యాకింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే యాపిల్ లోగో ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కింద చూస్తే కనుక కింద మళ్ళీ యాపిల్ లోగో ఉంది అండ్ డిజైన్ అండ్ డెవలప్డ్ బై కాలిఫోర్నియా అండ్ దీని సీరియల్ నెంబర్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చాడనమాట. సో మీరు కింద ఒక వెంట్ టైప్ ఇచ్చాడనమాట. సో దీనికి ఫ్యాన్ ఏమి ఉండదు. సో నార్మల్గా ఏంటంటే మీకు ఏదైనా హీట్ జనరేట్ అయినప్పుడు మీకు ఆ ఎయిర్ ఫ్లో అనేది కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇచ్చాడనమాట. సో మీరు కింద ఇట్లా పెట్టినప్పుడు మీకు కంప్లీట్గా కింద అయితే బాక్స్ ఉంటుందండి, కొంచెం పైకి లెగుస్తుంది అనమాట. ఇది కైండ్ ఆఫ్ మీకు చూస్తే ఇక్కడ బంప్ కింద కనిపిస్తుంది చూసారా, బంప్ కింద కనిపిస్తుంది కదా. సో అదనమాట. సో తర్వాత మనకి పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే మీకు ఇది కవర్ చేస్తాడనమాట. సో ఇదంతా మీరు అన్రాప్ చేయాలి. సో ఇదనమాట. మనకి ఏంటంటే ఇందులో మనకి పవర్ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేయాలి అండ్ మనకి HDMI కేబుల్ ఇక్కడ అనమాట. అండ్ మీకు ఈథర్నెట్ కేబుల్ అంటే మీరు ఇంటర్నెట్ త్రూ కనెక్ట్ చేసుకోవాలి, ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలంటే కనుక మీ ఇంటర్నెట్ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట. సో మీకు ఈ ఇంటర్నెట్కి డైరెక్ట్ ఫిజికల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి, మీకు ఇది వైర్లెస్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇంకోటి ఈ HDMI వచ్చి మీరు 4K HDMI తీసుకోండి. రెగ్యులర్ HDMI తీసుకుంటే కనుక మీకు ఆ 4K ఫీచర్ అనేది మీరు మిస్ అవుతారు. సో డెఫినెట్గా కొంచెం మనీ ఎక్కువైనా మీరు 4K HDMI సపోర్ట్ చేసే కేబుల్ అయితే తీసుకోండి. సో నేను ఇది యాపిల్ టీవీని అయితే కనెక్ట్ చేశానండి. సో కనెక్ట్ చేసిన తర్వాత సో ప్రిటీ మచ్ నేను ఇంకేం స్టార్ట్ చేయలేదన్నమాట. సో నార్మల్గా మీరు ఏ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు ఇందులో. సో ఏ బటన్ ప్రెస్ చేసినా మీకు ఏంటంటే మీ లాంగ్వేజ్ స్పెసిఫిక్ అడుగుతుంది. సో మీరు ఈ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి నేను ఇంగ్లీష్ అయితే సెటప్ చేస్తున్నాను. తర్వాత వచ్చి ఏ కంట్రీ అని అడుగుతుంది. సో మీరు కావాలంటే ఇండియన్ కూడా సెట్ చేసుకోవచ్చు. నేను US అని సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ప్రస్తుతానికి నేను కంటిన్యూ చేస్తున్నాను. సో మీరు సిరి వాడాలా వద్దా అనేది అడుగుతుంది. సో సిరి కావాలంటే కనుక జస్ట్ ఎస్ అని కొట్టండి. సెటప్ విత్ డివైస్ అనమాట. సో సెటప్ విత్ డివైస్ అంటే ఒకవేళ మీకు ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ లేకపోతే మీ దగ్గర ఇంకో యాపిల్ డివైస్ ఉంటే కనుక డైరెక్ట్ ఆ డివైస్ నుంచి మీరు దీన్ని సెటప్ అయితే చేసేయచ్చు. సో లేకపోతే కనుక మీరు మాన్యువల్గా సెటప్ చేయాలంటే కనుక మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చుకుంటే వెళ్ళాలన్నమాట. సో అది టైం పడుతుంది. సో మీరు సెటప్ విత్ డివైస్ అని కొట్టారనుకోండి. సో నార్మల్గా మీరు ఐఫోన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో సెటప్ విత్ డివైస్ అని కొట్టంగానే అది ప్రిటీ మచ్ దీనికోసం ఎత్తుకుని ఉంటుంది అనమాట. సో ఈ డివైస్ని తీసుకెళ్ళి ఆ సెటప్ బాక్స్ దగ్గరలో పెట్టమని చెప్తున్నారు. సో ఆటోమేటిక్గా నేను పెట్టంగానే నాకు ఈ డివైస్ అయితే నాకు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసిందండి. నేనైతే డిటెక్ట్ చేసింది. సో సెటప్ అని కొట్టంగానే ప్రిటీ మచ్ నా ఐక్లౌడ్ నుంచి సెటప్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ తర్వాత నాకు ఒక కోడ్ ఇచ్చిందనమాట. సో ఆ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా నా ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ మొత్తాన్ని అంటే నా అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్స్ అన్నీ తీసుకెళ్ళి ఈ టీవీ కనెక్ట్ చేసేస్తుంది అనమాట. సో ప్రిటీ మచ్ ఆ బాక్స్కి ఇంక్లూడ్ చేసేస్తుంది. సో చాలా ఈజీ అనమాట సెటప్ చేయడం. సో ఆల్వేస్ రిక్వైర్డ్. సో టీవీ ప్రొవైడర్ ఉన్నదా అని చెప్పి అడుగుతుంది. సో నాకైతే టీవీ ప్రొవైడర్ ఎవరు లేరండి. ఒకవేళ మీకు టీవీ ఉంటే కనుక టీవీ ప్రొవైడర్ కూడా మీరు సైన్ అప్ అవ్వచ్చు. బట్ నాకైతే టీవీ ప్రొవైడర్ ఎవరు లేరు. సో హోమ్ స్క్రీన్ ఆన్ ఎవ్రీ యాపిల్ టీవీ. సో ఇది ఏ రూమ్ అని అడుగుతుంది. సో నాకు ఆల్రెడీ లివింగ్ రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది. సో నేను గేమ్ రూమ్ అని పెడతానండి. సో లొకేషన్స్ ఎనేబుల్ చేయనా అని అడుగుతుంది. సో లొకేషన్స్ ఎనేబుల్ చేసానంటే మీరు వెదర్ డీటెయిల్స్ కూడా అడగచ్చు అనమాట. సో నేను లొకేషన్స్ అయితే ఎనేబుల్ చేస్తాను. సో ప్రస్తుతానికి మీ కిందక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ సేవర్స్ చూశారు కదా. సో ఆ స్క్రీన్ సేవర్స్ డౌన్లోడ్ చేయను అని అడుగుతుంది. సో డౌన్లోడ్ చేయమని చెప్పచ్చు. ఆటోమేటిక్గా అదే డౌన్లోడ్ చేసి అదే డిస్ప్లే చేస్తుంది అనమాట. అనలిటిక్స్ డేటా యాప్కి పంపించినా లేదా అని అడుగుతుంది. సో నేను సెక్యూరిటీ పర్పస్ అని చెప్పి నాకు వద్దని చెప్తాను. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయమని చెప్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేశాను. ట్రై HDR అని ఉంది. అంటే ఒకవేళ నా టీవీ HDR కంపాటబుల్ అయితే కనుక HDR టర్న్ ఆన్ చేయను అని అడుగుతుంది. సో టర్న్ ఆన్ చేయమన్నాం కాబట్టి అది కంప్లీట్ రీస్టార్ట్ చేస్తుంది అనమాట జనరల్గా. సో ఇది రీస్టార్ట్ చేసిన వెంటనే మనల్ని హోమ్ స్క్రీన్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఇదండి మనకి కంప్లీట్ యాపిల్ టీవీ ఇనిషియల్ సెటప్ అండ్ అన్బాక్సింగ్ వచ్చి. సో నేను దీని కంప్లీట్ రివ్యూ కూడా చేస్తాను అండి. సో ఒకవేళ మీకు అది చూడాలంటే కనుక నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను అండ్ అట్ ది సేమ్ టైం నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండి. సో మీకు కావాలంటే కనుక డెఫినెట్గా అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ అట్ ది సేమ్ టైం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.